అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా, గ్లోబల్ వార్మింగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొత్త ఆశలను కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వార్మింగ్లో కొత్త రికార్డులకు ఈ ఏడాది వేదికైంది. 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక అలాగే పర్యావరణ పరిణామాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, చంద్రయాన్ మిషన్. దశాబ్దాల కృషి తర్వాత అనంతరం భారతదేశం ఎట్టకేలకు చందమామను చేరింది. దాంతో చంద్రయాన్ 3 మిషన్ యొక్క ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటి వరకు ఏ దేశము కూడా చంద్రునిపైకి వెళ్ళని విధంగా దక్షిణ ధ్రువం వైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్ 3 సొంతం చేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో, ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు $7.5 కోట్లతోనే దిగ్విజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ ఉన్నట్లు చంద్రయాన్ 3 ప్రయోగం ధృవీకరించింది. 2 వారాల పాటు చురుగ్గా పనిచేసి దాని ప్రయోగం లక్ష్యాన్ని నెరవేర్చింది. నంబర్ 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని మనం తెలుగులో కృత్రిమ మేధ అని పిలుస్తాం. ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివరిలో ఓపెన్ ఏఐ విడుదల చేసిన AI చాట్ GPT ఈ ఏడాది అక్షరాల సంచలనమే సృష్టించింది. ఆకాశమే హద్దుగా అని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లను పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడు తడబడ్డ, మొత్తం మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత AI చాట్ బోట్లతో బరిలో దిగుతుండటంతో AI రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. నంబర్ 3, ఆదిమ జాతులు. మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం ఆఫ్రికా. అంతవరకు నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం 2 ఆదిమ జాతుల్లో ఉన్నట్లు తేల్చింది. 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారితీసినట్టు DNA విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం. 20,000 ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరిగి పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. నంబర్ 4, అత్యంత వేడి ఏడాది. చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెల ఇప్పటిదాకా అత్యంత వేడి మాసంగా నమోదవుతూ వచ్చింది. ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పత్తులు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో 17వ తేదీన భూతాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది. 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. నంబర్ 5, సికిల్ సెల్ కు జీన్ థెరపీ. తొలి జన్యు చికిత్స. సికిల్ సెల్, బేటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చింది. వాటికి చికిత్స నిమిత్తం కాంజేవి9 CRISPR-Cas9 జన్యు ఎడిటింగ్ టూల్ వాడటానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాలు మార్పిడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదు ఏకంగా $20 లక్షల. పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నంబర్ 6, నౌసియాకి మెడిసిన్. అంటే ఊబకాయానికి మందు. మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవి ఉబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలు రకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవి ప్రభావవంతంగా ఉపయోగించబడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్ట్లు రావచ్చంటున్నారు. నంబర్ 7, పాపం పక్షిజాలం. ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణ శాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో
ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్లు సైంటిస్టులు తేల్చారు. గత 4 దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగు మందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది. నంబర్ 8 మూల కణాధారిత పిండం. అండం శుక్ర కణాలతో నిర్మితం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిర్మితం లేకుండా ప్రయోగశాలలో వారి ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. నంబర్ 9 కార్చిచ్చులు. 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడా దేశంలోనైతే పెను వినాశనానికి దారితీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికి ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గిపాలయ్యాయి. అక్కడ 1989లో సమాధైన పాత రికార్డులతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. నంబర్ 10 గ్రహశకలం ఒసిరిస్. నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక 7 ఏళ్ల ప్రయాణం అనంతరం బెన్యు గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు 1/4 కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమిపైకి పంపింది. అవి సెప్టెంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్లు తేల్చారు. బెన్ను గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.